హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొల్లూరు రామాంజలు, అడ్వకేట్ మవ్వ. నేను గత 23 సంవత్సరాల నుండి మవ్వ కోర్టులో మరియు అవనగడ్డ కోర్టులో, ఫస్ట్ జిల్లా కోర్టు బందర్లో పనిచేసి ప్రస్తుతానికి మవ్వ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ నా వృత్తి నేను కొనసాగిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే 324 కేస్, 324 ఆఫ్ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కేసు ఎలా ట్రయల్ చేస్తారో, ఆ ట్రయలు ప్రొసీజరు పద్ధతి, కోర్టులో ఎలా చేస్తారు, పోలీస్ స్టేషన్ కాడ నుండి కోర్టు వరకు కేసు ఎండ్ అయ్యే వరకు ఎలా చేస్తారో అలా నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ రూపంలో తెలియపరచగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా యొక్క ఛానల్కి సపోర్ట్గా నిలవగలరని ఆశిస్తున్నాను. నా యొక్క ఛానల్ పేరు లా టెల్లర్ అని పెట్టుకొని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది 324 ఆఫ్ ఐపీసీ. 324 ఆఫ్ ఐపీసీలో ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 324 అనేది బెయిలబుల్ కేస్ అండ్ కాంపౌండబుల్ కేస్. ఈ కేసు ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు గ్రూపుల మధ్య కానీ ఏదన్నా గొడవ జరిగినప్పుడు, ఒకరు ఇంకొక అతనిపై దాడి చేసినప్పుడు, దెబ్బలు తిన్న వ్యక్తి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, లేదంటే పోలీస్ స్టేషన్ కాకుండా ఏమన్నా చిన్న చితగా దెబ్బలు తగిలినప్పుడు, స్మాల్ ఇంజరీస్ అయినప్పుడు వారు ఏం చేస్తారంటే దెబ్బలు తిన్న వ్యక్తి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ముందు ఆ పేషెంట్ని చూసి అతను దెబ్బలు ఎలా తగిలినాయో కనుక్కొని కావాలనే ఉద్దేశంతో నన్ను ఫలానా వారు, ముద్దాయి తరపు వారు ఫలానా పేర్లు చెప్తాడు, వారు నన్ను కొట్టారు, నాకు ఈ గాయాలయ్యానని చెప్తాడు. అప్పుడు పోలీసు డాక్టర్ గారు, హాస్పిటల్లో డాక్టర్ గారు వారు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి కన్సెంట్, గొడవ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేస్తారు. ఆ ఇంటిమేషన్ తీసుకున్న తర్వాత ఆ పోలీసు వారు, ఎస్ఐ గారు కానీ కేసు గ్రావిటీని బట్టి, లేదంటే కానిస్టేబుల్ కానీ వచ్చి ఆ కంప్లైనెంట్, ఆ ఇంజ్యూర్ అయిన వ్యక్తి, దెబ్బలు తగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన స్టేట్మెంట్ని అంతా రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసుకుని అది తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని 24 అవర్స్లో ఆ నేరం జరిగిన పరిధిలో గల కోర్టుకి, కన్సర్న్ మేజిస్ట్రేట్కి ఆ ఎఫ్ఐఆర్ కాపీని పంపించేస్తారు 24 అవర్స్లో. ఎఫ్ఐఆర్ అయిన 24 అవర్స్లో ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీని కన్సెంట్ మేజిస్ట్రేట్ గారికి పోలీసు వారు పంపిస్తారు. వాళ్ళ కానిస్టేబుల్, కోర్టు కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళ కోర్టు కానిస్టేబుల్ ద్వారా ఎఫ్ఐఆర్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత కన్సెంట్ ఎస్ఐ గారి పైన ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, సిఐ గారు, డిఎస్పి గారు, వాళ్ళకు కూడా కాపీలు వెళ్తాయి. ఇలా ఎఫ్ఐఆర్ 324 కేసులో ఎఫ్ఐఆర్ అవుద్ది. ఆ ఎఫ్ఐఆర్లో, ఆ కేసులో ఈ దెబ్బలు తిన్న వ్యక్తిని ఒకతనే కొడితేనేమో 324 ఆఫ్ ఐపీసీ కింద కడతారు. ఇంకా ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఇంకెక్కువ మంది ముద్దాయిలు కొడితే 324 రెడ్ విత్ 34 అయినా 324 రెడ్ విత్ అలా పెట్టి 324 కేసు కడతారు. కట్టిన తర్వాత ఈ 324 కేసులో
2010కి ముందు 324 కేసులో దెబ్బలు తగిలిన వ్యక్తిని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు కన్సర్న్ స్టేషన్ ఎస్ఐ గారు 2010కి ముందు సిఆర్పిసి అమెండ్మెంట్ అవ్వకముందు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఆయన యొక్క ఒపీనియన్ బట్టి ఆయన ఈ కేసులో గ్రావిటీ ఉంది, తర్వాత మళ్ళీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే 2010కి ముందు కోర్టుకి రిమాండ్ పంపించేవారు. ఆ 2010 తర్వాత ఏం జరిగిందంటే సిఆర్పిసిని అమెండ్మెంట్ చేయడం మూలాన ఆ బెయిల్ ఇచ్చే అధికారాలు కోర్టు వారు, సుప్రీంకోర్టు వారు చట్టాన్ని అమెండ్మెంట్ చేసి సిఆర్పిసిని అమెండ్మెంట్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. అంటే పోలీసు వారు 7 సంవత్సరాలలోపు శిక్ష పడి ఏ కేసుకైనా కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. 7 సంవత్సరాలు పైబడి ఏ శిక్ష పడి ఏ కేసు అయినా కానీ పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి లేదు. గుర్తుంచుకోండి, 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులకు మాత్రమే పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇస్తారు. మిగతాయన్నీ రిమాండ్ పంపిస్తారు జైలుకి, కోర్టుకి. అలా ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2010 తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ముద్దాయిల్ని పిలిపించి, ఎందుకు కొట్టారంటే ఆ ముద్దాయిల్ని పిలిపించి ఆ ముద్దాయిలు ఎంతమంది అయితే ఉండారో లేకపోతే ఒక్కడైతే ఒక్కడో వాళ్ళ ఆధార్ కార్డులు అవి తీసుకుని వాళ్ళ అడ్రస్లను రాసుకుని 41 సిఆర్పిసి కింద స్టేషన్ బెయిల్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి. దాన్నే స్టేషన్ బెయిల్ అంటారు. ఇది 2010 తర్వాత ఈ ప్రొసీజర్ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంటు 2010 తర్వాత ఈ స్టేషన్ బెయిల్ వ్యవహారం 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులకి, ఈ 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులకి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు మన ఇండియా వైడ్గా. అంతా మనకు ఒకటే సిఆర్పిసి ఒకటి ఐపీసీ కాబట్టి అలా నడుస్తుంది. ఈ 324ని ఈ మధ్యకాలంలో కూడా బిఎన్ఎస్ అని కొత్త ఐపీసీని కొత్త చట్టాలను తీసుకొచ్చారు. మీకు నేను బిఎన్ఎస్ సెక్షన్లు కాకుండా ఓల్డ్ ఐపీసీ కింద నేను మీకు 324 కేసు గురించి చెప్తున్నాను. అది గమనించాలి మీరు. 324 సెక్షన్ ఒకటే మార్పు ఉంటుంది కానీ గ్రీవియన్స్ మొత్తం అంతా కేసు అంతా ఒకటే ట్రయల్, ఒకటే ప్రొసీజర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడ నుండి ముద్దాయికి, ఆ దెబ్బలు తిన్న వ్యక్తికి పోలీస్ స్టేషన్తో అక్కడితో సంబంధం అయిపోద్ది. ఇక కొన్ని నెలల తర్వాత పోలీసు వారు ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ని కోర్టులో ఫైల్ చేస్తారు పోలీసు వారు. ఛార్జ్షీట్ని, రెండవది ఛార్జ్షీట్తో పాటు 324 కేసు కాబట్టి స్మాల్ సింపుల్ ఇంజురీస్ ఉంటాయి కాబట్టి వాటితో పాటు డాక్టర్ సర్టిఫికెట్లు కూడా, ఓన్ సర్టిఫికెట్లు అంటారు వాటిని, ఇక్కడ తీసుకుని ఎవ్రీథింగ్ సాక్ష్యాధారాలతో కోర్టులో ఫైల్ చేసేదాన్ని కంప్లైనెంట్ తరపున, కేసు పెట్టిన అతని తరపున ఫైల్ చేసేదాన్ని ఛార్జ్షీట్ అంటాం. ఆ ఛార్జ్షీట్ని కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ కేసుకు ఒక నెంబర్ ఇస్తారు. సీసీ నెంబర్ అని ఒకటి ఇస్తారు. సీసీ అంటే కోర్టు పరిభాషలో క్యాలెండర్ కేస్. ఈ క్యాలెండర్ కేసు అనేది ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ ముద్దాయికి, ఎవరైతే కంప్లైంట్ని కొట్టారో ఆ ముద్దాయికి పలానా కోర్టు నుండి పలానా సీసీ నెంబర్లో మీరు పలానా రోజున వాయిదా ఉందని చెప్పి ఒక 5-6 నెలల తర్వాత ఈ ఛార్జ్షీట్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ సీసీ నెంబర్లు అన్నీ అయిన తర్వాత మీకు ఒక సమన్ వస్తుంది ముద్దాయికి. ఆ సమను పలానప్పుడు వాయిదా ఉంది, మీరు కంపల్సరిగా కోర్టుకు రావాలని చెప్పేసి ఆ సమన్లో పలానా రోజున పలానా డేట్కి పలానా టయానికి పలానా కోర్టు హాజరు కావాలని చెప్పేది ఆ సమను ఉంటుంది మీకు. ఆ సమను మీకు కోర్టు ద్వారా కానీ లేదంటే కన్సల్ట్ కోర్టు కానిస్టేబుల్ ద్వారా కానీ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మీకు. అలా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, అప్పుడు మీరు ముద్దాయి తరపున సపరేట్గా ఒక వకీల్ని పెట్టుకొని, డిఫెన్స్ అడ్వకేట్ని పెట్టుకుని మీరు ఫస్ట్ వాయిదాకి ఆ లాయర్ గారి ద్వారా అప్రోచ్ అయ్యి మీ తరపున ఆ లాయర్ గారు మెమో ఆఫ్ అపియరెన్స్ అంటే మీ తరపున న్యాయవాదిగా ఫస్ట్ వాయిదా రోజున మెమో ఆఫ్ అపియరెన్స్ అనేది కోర్టులో మీ వకీల్ గారు ఫైల్ చేస్తారు. అంటే
ఆ కేసులో మీ తరపున ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వాదించేది, మాట్లాడేది, మీ తరపున మాట్లాడేది, మీ తరపున కేసు చేసేది ఆ లాయర్ గారే. ఆ లాయర్ గారు ఫస్ట్ ఫైల్ చేసేదాన్ని ఏమంటారంటే మెమో ఆఫ్ అపియరెన్స్ అని అంటాం. ఆ మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేసిన తర్వాత ఇక మీకు సంబంధించిన కేసుకు సంబంధించిన కోర్టులో జరిగే తతంగం మొత్తం అంతా మీ లాయర్ గారే, మీ వకీల్ గారే చూసుకుంటారు. ఆ రోజునట అటెండ్ అయ్యి మీరు కోర్టులో అపియరెన్స్ ఫైల్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ వాయిదాలు పడతాయి. ఈ వాయిదాలు పడుతున్న క్రమంలో కోర్టు వారు ఏం చేస్తారంటే 2-3 వాయిదాలు 4 వాయిదాలు అయిన తర్వాత కోర్టు వారి యొక్క వెసులుబాటుని బట్టి కోర్టు వారు మిమ్మల్ని ఫస్ట్ ఎగ్జామినేషన్ అని ఒకటి చేస్తారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే పలానా వారు మీ మీద మీరు ఇట్లా పలానా అతను కొట్టారని, కంప్లైంట్ కొట్టారని, మీరు కొట్టడం మూలాన వాళ్ళకి గాయాలు అయ్యాయని పోలీసు వారు మీ మీద ఇలా కేసు పెట్టారు, ఈ కేసులో మీరేం చెప్పుకుంటారో, మీరు కొట్టడం నిజమేనా అబద్ధమా అని జడ్జి గారు అడుగుతారు. దాన్నే ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు ముద్దాయి ఏం చేయాలంటే నేనేం నేరం చేయలేదు, నాకు ఏ తప్పు చేయలేదని చెప్పాలి కోర్టులో. అలా కాదు నేను చేశాను అని ఒప్పుకుంటే మిమ్మల్ని అక్కడ నుండి అక్కడికే కస్టడీలో తీసుకుని రిమాండ్కి పంపించేస్తారు. అలా చెప్పకూడదు. జడ్జి గారు అడిగినప్పుడు నేను నేరం చేయలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు తప్పులు కావాలని ఫాల్స్గా పెట్టాను అన్నదానని చెప్పుకుంటారు. అలాగే చెప్పాలి. అలా ఎగ్జామినేషన్ అయిపోతుంది. ఆ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటారు క్రిమినల్ కేసులో, అది 324 కేసులో. ఆ ఫస్ట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత కోర్టు వారు ఏం చేస్తారంటే ఎవరైతే మీ మీద కంప్లైంట్ పెట్టారో వారికి కోర్టు నుండి సమన్ వెళ్ళదు. కోర్టు నుండి సమన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఛార్జ్షీట్లో ఎవరినైతే విట్నెస్గా చూపించారో వారు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ సాక్ష్యాధారాలు చెప్పిన తర్వాత కంప్లైనెంట్ తరపున కోర్టులో 324 పోలీస్ కేసుల్లో కంప్లైనెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని లాయర్ గారు ఉంటారు. గవర్నమెంట్ లాయర్ గారు, గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. ఆయన గవర్నమెంట్ లాయర్ గారు, ఏపీపీ గారు అంటారు. ఆయన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు మేజిస్ట్రేట్ కోర్టులో. ఆయన కంప్లైనెంట్ తరపు నుండి ఆయన ఆ కంప్లైనెంట్ మీరేనని, మీరే కొట్టారని చెప్పేసి ఆ కంప్లైనెంట్ తరపున వాదిస్తాడు. ఆయన మీ తరపున మీరు పెట్టుకున్న వకీల్ గారు ఉంటారు, డిఫెన్స్ అడ్వకేట్ గారు, ఆయన వాదిస్తాడు. అట్టా ఫస్ట్ సాక్షులు వచ్చి ఛార్జ్ షీట్లు ఎంతమందిని అయితే చూపించారో అంతమందిని సాక్షులు చీఫ్ ఎగ్జామినేషన్ చెప్తారు. పీపీ గారే ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కరితో చీఫ్ చెప్పిస్తాడు. ఆ తర్వాత ఆ చీఫ్ అయిపోయిన తర్వాత ఆ కంప్లైనెంట్ని కానీ, కంప్లైంట్తో పాటు ఇంకొన్నటువంటి సాక్షులను కానీ డిఫెన్స్ లాయర్ గారు అంటే ముద్దాయి తరపు లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక ఫ్రెండ్స్ అక్కడితో ఎవిడెన్స్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఆ ఎవిడెన్స్ అనేది ఛార్జ్షీట్లో ఎంతమందిని ఎవిడెన్స్ ఉంటే ఎంతమందిని లిస్ట్ ఆఫ్ విట్నెస్గా ఛార్జ్షీట్లో చూపిస్తే అందరినీ తీసుకొచ్చి ఎగ్జామినేషన్ చేస్తారు. ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు చెప్పింది రికార్డ్ చేసుకుంటారు. ఫస్ట్ పీపీ గారు చెప్పిస్తాడు చీఫ్ ఎగ్జామినేషను, తర్వాత ముద్దాయి తరపున లాయర్ గారు, డిఫెన్స్ లాయర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలా ఎవిడెన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ముద్దాయికి రెండో ఎగ్జామినేషన్ ఉంటుంది. 313 ఎగ్జామినేషన్ అంటారు. అంటే సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప ఒక ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత 313 ఎగ్జామినేషన్ అనేది మిమ్మల్ని జడ్జి గారు చేస్తారు. ఆ జడ్జి గారు 313 ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ లాయర్ గారు అంటే కంప్లైనెంట్ తరపున లాయర్ గారు ఏపీపీ గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏపీపీ గారు ఆర్గ్యుమెంట్ చెప్పారో ఆ తర్వాత ముద్దాయి తరపు న్యాయవాది గారు, డిఫెన్స్ లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఈ ఆర్గ్యుమెంట్స్ రెండు ఇరువైపుల ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే ఆ కేసుని జడ్జిమెంట్కి వాయిదా వేసుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? అలా వాయిదా వేసుకున్న తర్వాత
పూర్వపరాలు పరిశీలించిన పిదప సాక్ష్యాధారాలు బాగా బలంగా ఉన్నాయి, ముద్దాయే కంప్లైంట్ను కొట్టాడని జడ్జి గారు నమ్మినప్పుడు శిక్ష పడుద్ది. లేదు, సాక్ష్యాధారాలు ఏమీ సరిగ్గా లేవు, ముద్దాయి ఆ కంప్లైంట్ను కొట్టలేదు అనేది జడ్జి గారు నమ్మారు అనుకో, ఆయనకి ఆ ఎవిడెన్స్ని బట్టి అలా ఫైనలైజ్ చేసుకున్నారు అనుకో, కేసు కొట్టేస్తారు. ఇన్ కేస్ ఫ్రెండ్స్ శిక్ష పడింది అనుకో ఈ 324 కేసులో, మళ్ళీ మనం అక్కడ నుండి జిల్లా కోర్టుకి అప్పీల్కి వెళ్ళవచ్చు. అంటే జిల్లా కోర్టులో మళ్ళీ మనం ఆ కేసుని మూవ్ చేసుకోవచ్చు. అలాగే కేసు కొట్టేస్తే వెళ్ళనుకుంటు బయటకు వచ్చేస్తాం. ఇలా ఈ 324 కేసు అనేది ట్రయల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కేసు 324 కేసు ట్రయల్ జరిగే క్రమంలో 324 కేసు కోర్టులో వాయిదాలు జరిగే క్రమంలో ఒకవేళ మీరు కానీ కోర్టుకి వెళ్ళకపోతే మీ తరపున మీ న్యాయవాది గారు మా ముద్దాయి పలానా కారణం చేత పలానా వాయిదాలకు రాలేకపోతున్నాడు అని చెప్పేసి 317 ఆఫ్ సిఆర్పిసి ఆబ్సెంట్ పిటిషన్ అంటారు దాన్ని పెడతారు. అది ఎప్పుడన్నా మనం ఆరోగ్యం బాగాకో, లేదంటే ఏదన్నా అర్జెంట్ పని పడో, లేదంటే ఎవరన్నా మా నియరెస్ట్ డీరెస్ట్ బంధువులు కానీ ఫ్రెండ్స్ ఎవరన్నా అకాల మరణం చెందితేనో అప్పుడు మీ లాయర్ గారు మా ముద్దాయి వాయిదాకు రావట్లేదండి సో కారణాల వల్ల వారంట్ ఇవ్వకుండా పిటిషన్ అలో చేసి వాయిదా ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి ఆయన పిటిషన్లు పెడతా ఉంటారు. అవి కొంతవరకే పెడతారు. ఎప్పుడు పిటిషన్ పెట్టాలన్నా లాయర్ గారు పెడతారు కానీ జడ్జి గారు అలో చేయరు. ఒకవేళ పిటిషన్ పెట్టినా ఆయా పిటిషను అలో చేయకుండా డిస్మిస్ చేసి కూడా వారంట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఒక్కోసారి. అది జడ్జి గారు ఇష్టం. లాయర్ గారు పిటిషన్ ఫైల్ చేశారంటే 317 ఆబ్సెంట్ పిటిషను, దాన్ని అలో చేయాలా వద్దా, డిస్మిస్ చేసి వారంట్ ఇవ్వాలా అనేది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. జడ్జి గారి మీద, కేసు గ్రౌండ్స్ మీద, ముద్దాయి యొక్క బిహేవియర్ మీద, ముద్దాయి డైలీ కోర్టుకు వస్తున్నాడా రావట్లేదా అనే యొక్క ట్రాక్ రికార్డ్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డైలీ వాయిదాలు మానైతే కంపల్సరీగా వారంట్ ఇచ్చి మిమ్మల్ని లోపలేస్తారు. దాన్నే 70 Clause 2 అంటారు. అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు. అది ఇచ్చినప్పుడు ఒకవేళ పిటిషన్ డిస్మిస్ చేసి ఆబ్సెంట్ పిటిషన్ డిస్మిస్ చేసి వారెంట్ ఇస్తే మీరు మళ్ళీ మీ లాయర్ గారితో రీకాల్ పిటిషన్ వేయించుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 324 యొక్క కేసు ట్రయలు. అలాగే ట్రయల్ జరిగేటువంటి ప్రొసీజర్ ఇది. కావున ఫ్రెండ్స్ నా యొక్క లా టెల్లర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్లు చేసి ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి ఫ్రెండ్స్, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ధన్యవాదాలు. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.